ఫ్రెండ్స్ ఈరోజు ఫోటో ఎడిటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి బిఫోర్ ఇమేజ్, రైట్ సైడ్ వచ్చేసి ఫైనల్ అవుట్పుట్. సో నార్మల్ ఫోటోని నార్మల్గా ఫొటోస్ తీసుకుంటాం కదా కెమెరాతో ఫోన్లో. సో ఆ నార్మల్ ఫొటోస్ని మనం ఎలాగ పిక్సార్ట్ యాప్లో కొంచెం యూనిక్గా ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకొని. సో ఇంకైతే వీడియో స్టార్ట్ చేద్దాం. మీరైతే పిక్సార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఉంటుంది ఎడిట్ ఏ ఫోటో అని, అంటే మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇమీడియట్గా ఇక్కడ టూల్స్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సాచురేషన్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ సాచురేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ సర్కిల్ని ఫుల్గా -100 అయితే పెట్టుకోండి. ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో అరేజర్ సింబల్ ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. తర్వాత టిక్ కొట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ థర్డ్ కలరైజ్ ఆప్షన్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకొని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ అరేజర్ ఆప్షన్ ఉంది కదా పైన, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లోత్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. వెంటనే అది కొంచెం లోడ్ అయిన వెంటనే ఇలా అయితే వస్తుంది. సో కొంచెం ప్రాపర్గా ఉండదు, చూడొచ్చు. వెంటనే అరేజర్ మీద సెలెక్ట్ చేసి సైజ్ తగ్గించుకొని హార్డ్నెస్ పెంచుకొని ఈ అన్వాంటెడ్ పోర్షన్స్ని అయితే మీరైతే అరెస్ట్ చేసేయండి. ఓకేనా, కొన్ని ఫొటోస్కి వస్తుంది, కొన్ని ఫొటోస్కి అయితే నీట్గానే అవుట్పుట్ వస్తుంది. సో మీరైతే క్విక్గా ఇదైతే నీట్గా అరెస్ట్ చేసేసుకోండి. సో మీరు అరెస్ట్ చేసేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. తర్వాత టిక్ అయితే కొట్టండి, టిక్ కొట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ ఆర్టిస్టిక్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ అని ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేయండి ఫస్ట్ ఆప్షన్. తర్వాత కొంచెం డిక్రీజ్ చేసుకోండి, ఒక 25 అలా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ అరేజర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇన్వర్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత రీస్టోర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెయిర్ పోర్షన్స్ మీద అయితే డ్రా చేసుకోండి. ఓకేనా, ఓన్లీ హెయిర్ మీద. తర్వాత టిక్ కొట్టేసేయండి, తర్వాత టిక్ కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చి టూల్స్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ కాంట్రాస్ట్ ఉంటుంది, దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం క్లారిటీ కూడా ఇంక్రీజ్ చేసి కొంచెం సాచురేషన్ కొంచెం ఎక్కువ పెట్టుకున్న పర్వాలే, కొంచెం సాచురేషన్, హైలైట్స్ని కొంచెం డిక్రీజ్ చేసేయండి. తర్వాత కొంచెం షాడోని కూడా డిక్రీజ్ చేయండి లైట్గా. తర్వాత టిక్ కొట్టండి. సో ఫైనల్గా మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా. ఇది బిఫోర్ అండ్ ఫైనల్ అవుట్పుట్ అనమాట, స్టైలిష్గా ఉంటుంది. తర్వాత సేవ్ అయితే చేయండి. మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీనరీ ఉండేటట్టు ఫోటో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఈ ఫోటో. సో నేను మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.